తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నీకు నేనున్న నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నీ బ్యాగ్లోనే నీ సెల్ ఫోన్ పెట్టుకుని అందరినీ ఇలా బ్లేమ్ చేయటం దేనికి? మాతో ఆడుకోవడానికి ఈ టైమే దొరికిందా అంటూ సీరియస్గా వర్ష ముఖంలోకి చూసి వెళ్ళిపోయింది మధురిమ. వంచిన తల ఎత్తలేదు వర్ష. వాళ్ల ముఖాల్లోకి చూడాలంటేనే సిగ్గుగా ఉంది. మధురిమను టార్చర్ పెట్టాలని కష్టపడి ప్లాన్ చేసుకుంటే ఆ టార్చర్ ఏదో తనకే చుట్టుకున్నట్లు అయింది. మేధ మీద అనుమానం వచ్చింది వర్షకి. నా బ్యాగ్లో పెట్టుకున్న నా సెల్ ఫోన్ని స్విచ్ ఆన్ చేసి పెట్టింది నువ్వే కదూ అంటూ మేధను అడిగింది వర్ష. అవును నేనే. నీ సెల్ ఫోన్ని నీకు తెలియకుండా స్విచ్ ఆన్ చేసి పెట్టాను. నువ్వు చేసింది తప్పు, నేను చేసింది తప్పు కాదు అంది మేధ. తప్పొప్పులు కాదు ఇప్పుడు కావాల్సింది. నా ప్లాన్ అంతా పాడు చేసి పెట్టావు. నీ అంత ఇడియట్ ఇండియాలోనే లేదు అంది వర్ష. ఇడియట్ని నేను కాదు నువ్వు. మేడం నిన్నేం చేసింది? డ్రెస్ సెన్స్ నేర్చుకోమంది అంతే కదా. ఆ మాత్రానికే ఆవిడ వెంట పిచ్చి కుక్కలా పడ్డావు. ఘోరంగా టార్చర్ పెడుతున్నావు. ఈ పాపం ఊరికే పోదు నీకు. నీకు నిజంగా సెన్స్ ఉంటే ఈ టైంలో మేడంని నిద్రలేపి డిస్టర్బ్ చేసేదానివి కాదు అంది మేధ. మేధ నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. మేడంని వెనకేసుకొస్తున్నావు అంది వర్ష. వెనకేసుకు రావడమే కాదు, ఇక ముందు ఈ హాస్టల్లో నీ ఆటలు సాగవని చెబుతున్నా. మాటకు ముందు డబ్బు కడుతున్నావు అంటూ మేడం మీదకి పోతున్నావు. డబ్బు కట్టకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మనందరికీ ఈ షెల్టర్ ఎలా వస్తుంది? ఇంత సెక్యూరిటీ ఎవరిస్తారు? ఈ ఫెసిలిటీస్ అన్నీ ఎవరు కల్పిస్తారు? ఫుడ్, బెడ్ ఎలా దొరుకుతాయి? ఒకటి గుర్తుంచుకో, నువ్వు డబ్బు కడుతున్నావు కాబట్టే మేడం నీకు 24 గంటలు సర్వీస్ చేస్తున్నారు. ఇక్కడ మనకు అందే ఈ సర్వీస్ అంతా మనం కట్టే డబ్బుతోనే ముడిపడి ఉంది. ఇంకెప్పుడు డబ్బు ప్రసక్తి తీసుకురాకో అంది మేధ. హాస్టల్ పెట్టకముందు నుండే వాళ్ల విక్రమ్ అన్నయ్య మధురిమ గురించి ఇంట్లో చెబుతుండేవాడు. అందుకే మధురిమ గురించి మేధకి బాగా తెలుసు. నా ఫ్రెండ్వి అయి ఉండి నువ్వే ఇలా మాట్లాడతావా? ఈ హాస్టల్లో నేనుండను. తొక్కలో హాస్టల్, తొక్కలో ఫ్రెండ్స్. ఒక యూనిటీ లేదు, పాడు లేదు. ఇక్కడుండే వాళ్ళంతా మేడం తొత్తులు. ఏం ఫెసిలిటీస్ ఉన్నాయని ఇక్కడ? ఒక్క ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు. బట్టలు ఉతుక్కోవడానికి ప్లేస్ లేదు. ఆరేసుకోవడానికి తీగలు లేవు. చేతులు వాష్ చేసుకోవడానికి బేసిన్లు లేవు. ఏది టైంకు అందదు. నా బెడ్కైతే గాలే రాదు. ఈ తొక్కలో బెడ్కి అకామిడేషన్ బిల్ ఒకటి అంటూ తన బెడ్కేసి ఒక తన్ను తన్నింది వర్ష. అప్పటికప్పుడే తన లగేజీ మొత్తం సర్దేసుకుంది వర్ష. ఏంటి లగేజ్ మొత్తం ఇప్పుడే సర్దేసుకున్నావు? ఇంత రాత్రివేళ బయటకు వెళ్తావా అడిగింది మేధ. వెళ్లాలన్నా వీలు కాదు. క్రిందో పెద్ద తాళం వేస్తారు, బోడి తాళం. ఎవడికి కావాలి ఈ సెక్యూరిటీ? నాకైతే ఈ హాస్టల్ ఏమాత్రం నచ్చలేదు. దోమలు కుడుతున్నాయి. ఇక్కడో క్షణం కూడా ఉండను. తెల్లారగానే వెళ్ళిపోతాను అంటూ బెడ్పై పడుకొని టక్కున దుప్పటి కప్పుకుంది వర్ష. వర్ష ఎంత త్వరగా వెళ్ళిపోతే ఆ హాస్టల్ అంత ప్రశాంతంగా ఉంటుందనిపించింది మేధకి. రాణాతో వర్ష తిరుగుతుందన్న విషయం తెలిసినప్పటి నుండి ఆ రూమ్లో ఉండే అమ్మాయిలకి వర్ష అంటే మంచి ఇంప్రెషన్ లేదు. హాస్టల్ వెకేట్ చేస్తానని వర్ష లగేజ్ సర్దుకోవడం చూసి ఆ అమ్మాయిలు సంతోషించారు. మధురిమ హాస్టల్ వెకేట్ చేసి వేరే హాస్టల్లో జాయిన్ అయింది వర్ష. వేరే హాస్టల్లో వర్ష ఉండే రూమ్లో వర్షతో పాటు 5 అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిలు చాలా డిఫరెంట్గా ఉన్నారు. వాళ్లలో ఒక అమ్మాయికి అలంకరణ, అందం గురించి అస్సలు పట్టదు. ఇంకో అమ్మాయి ఆరోగ్యం బాగున్నా ఎందుకో కాలేజీకి వెళ్ళదు. మరో అమ్మాయి పని పాట లేని దానిలా అటూ ఇటూ తిరుగుతూ ఎదురు షాపుకెళ్ళి ఏదో ఒకటి కొని తింటుంది. ఇంకో అమ్మాయి పక్కపక్కనే కూర్చొని నెట్లో హలో, హాయ్ చెప్పుకోవడం కోసం రోజు నెట్కెళ్తుంది. పక్క బెడ్ అమ్మాయి మాత్రం చాటింగ్లో కొత్తగా పరిచయమైన ఫ్రెండ్ని లవర్గా ఊహించుకుంటూ పక్క వాళ్ల బుర్రను ఐస్ క్రీంలా తింటుంది. ఆ అమ్మాయి పేరు చార్మి. అందరిలో కన్నా చార్మీయే వర్షకి బాగా దగ్గరైంది. ఒక్క చార్మి తప్ప మిగతా అమ్మాయిలు ఆ రూమ్లో ఉన్నా లేనట్లే అనిపిస్తున్నారు వర్షకు. చార్మి లేనప్పుడు ఒంటరిగా మౌనంగా గడపాల్సి వస్తుంది. ఆ మౌనంలోంచి ఏదో మార్పు పుట్టింది వర్షలో. కాలేజీలో ఒకవైపు ర్యాగింగ్ జరుగుతున్నా మరోవైపు క్లాసులు జరుగుతున్నాయి. జీన్స్ వేసుకోవడం మానేసింది వర్ష. చుడీదార్లు, సల్వార్లు వేసుకుంటుంది. ఎందుకలా వేసుకుంటుందో వర్షకే స్పష్టంగా తెలియదు. ట్రెడిషనల్గా కనిపిస్తున్న ఆ డ్రెస్సెస్లో వర్ష అందంగా ఉంది. అసలే వర్షది చూపు తిప్పుకోలేని అందం. ఇప్పుడు ఇంకా ఆ రూపం చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది. వర్ష తన ఫీలింగ్స్ని ఎక్కువగా చార్మీతో చెబుతుంది.
వర్ష చెప్పే మాటల్లో కొత్తగా సాత్విక్ వినిపిస్తున్నాడు. సాత్విక్ వర్ష క్లాస్మేట్. చార్మి కూడా క్లాస్లో సాత్విక్ని చూస్తుంది. చార్మినే కాదు, ఆ క్లాస్లో అమ్మాయిలంతా సాత్విక్ని ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. ఆ అబ్బాయి మాత్రం ఎవరి వైపు చూడడు. చూడడానికి బాగుంటాడు. వేసుకునే డ్రెస్ కూడా ఫార్మల్గా ఉండి డీసెంట్గా అనిపిస్తాడు. క్లాస్లో లెక్చరర్స్ అడిగిన క్వశ్చన్స్కి షార్ప్గా ఆన్సర్ చేస్తుంటాడు. ఏ డౌట్ వచ్చినా వెంటనే లెక్చరర్స్ని అడిగి క్లియర్ చేసుకుంటాడు. సాత్విక్ది అందరి అబ్బాయిల్లా అమ్మాయిలతో మాట్లాడే స్వభావం కాదు. అక్కడంతా అబ్బాయిలు అమ్మాయిలు క్లోజ్గా మూవ్ అవుతుంటే సాత్విక్ మాత్రం లెక్చరర్స్కి స్టూడెంట్స్కి నచ్చే విధంగా మూవ్ అవుతుంటాడు. వర్షకేమో సాత్విక్తో మాట్లాడాలని ఉంది, పరిచయం పెంచుకోవాలని ఉంది. కానీ రిజర్వ్డ్గా కనిపిస్తున్న సాత్విక్తో మాటలు కలపాలంటేనే భయంగా ఉంది. పరిచయం లేకపోయినా సాత్విక్ తనని చూడాలన్న ఆరాటంతోనే ఈ మధ్యన ప్రత్యేకంగా అలంకరించుకుంటోంది. టిఫిన్ తినటం కూడా మర్చిపోయి కాలేజీకి వెళుతోంది వర్ష. సాత్విక్ దృష్టి తన మీద పడటం కోసమే తన డ్రెస్సింగ్ని ట్రెడిషనల్గా మార్చుకున్నానని ఇప్పుడు స్పష్టమైంది వర్షకు. సాఫ్ట్గా కూల్గా మాట్లాడడం నేర్చుకుంది. అయినా సాత్విక్ వర్షను పట్టించుకోవడం లేదు. మనసు ఆపుకోలేక క్లాసుకి వెళ్ళగానే సాత్విక్ను చూసి హాయ్ చెప్పింది వర్ష. పరిచయం లేని వ్యక్తిని చూసినట్లు చూసి హాయ్ అన్నాడు సాత్విక్. మళ్ళీ వర్ష వైపు చూడలేదు. గోడకేసి తల బాదుకోవాలనిపించింది వర్షకి. తన పట్ల ఏమాత్రం చెలించని సాత్విక్ని చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు. సాత్విక్ గుర్తొస్తే తిండి తినాలనిపించడం లేదు, నిద్రపోవాలనిపించడం లేదు. రాణా ఫోన్ చేస్తుంటే వర్షకి విసుగ్గా ఉంది. వర్ష కట్ చేస్తోంది. వర్ష కట్ చేసే కొద్దీ ఇంకా ఎక్కువగా చేస్తున్నాడు రాణా. ఫోన్ చేయటం ఆపి మెసేజ్ పంపాడు. ఒక్కటి కాదు, చాలా పంపాడు. ఆ మెసేజ్లు చూడాలన్నా ఇంట్రెస్ట్ లేదు వర్షకి. మనసంతా సాత్విక్ని నింపుకొని ఉన్న వర్షకి రాణా ఫోన్ కాల్స్ ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి. అది భరించలేక వర్ష తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని దిండు క్రింద పెట్టుకుంది. సాత్విక్ను తలుచుకుంటూ పడుకుంది. మనోహర్కి కేరళలో మంచి ట్రీట్మెంటే అందుతోంది. పద్మ మనోహర్ని వదిలి క్షణం కూడా పక్కకి వెళ్ళటం లేదు. జాగ్రత్తగా చూసుకుంటోంది. మనోహర్ అన్నయ్యలు రవి అప్పుడప్పుడు కేరళ వెళ్ళి వస్తున్నారు. పద్మ భయపడుతుందని రోజు ఎవరో ఒకరు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. కేరళ వెళ్ళాక పద్మకు కూడా కాస్త ప్రశాంతత దొరికింది. మనోహర్ త్వరగా కోలుకుంటాడన్న నమ్మకం కలిగింది. జూనియర్ల క్లాసులకి సీనియర్లు వచ్చి ఫ్రెషర్స్ పార్టీ రేపు అని డిసైడ్ చేశారు. జూనియర్ల పేర్లను ఓ లిస్టు రాసి ఇమ్మని అడిగారు సీనియర్లు. అలాగే రాసిచ్చారు జూనియర్లు. ఫ్రెషర్స్ పార్టీ రూమ్ నెంబర్ 27లో జరుగుతుంది, అక్కడికి రండి. జూనియర్ అమ్మాయిలందరూ శారీలు కట్టుకొని రండి, జూనియర్ అబ్బాయిలందరూ టక్ చేసుకొని రండి అని జూనియర్లతో చెప్పి అక్కడి నుండి వేగంగా సెమినార్ హాల్ దగ్గరికి వెళ్ళారు సీనియర్లు. సెమినార్ హాల్ అంతా అందంగా డెకరేట్ చేశారు సీనియర్లు. ఫ్రెషర్స్ పార్టీ కోసం వర్ష పడుతున్న హడావిడి అంతా ఇంత కాదు. కారణం ఆ అమ్మాయి కట్టుకోబోయే శారీయే. శారీ అంటేనే సరిపడని వర్ష ఆ రోజు శారీ కట్టుకోగానే మరింత అందంగా కనిపించింది. వర్ష కట్టుకున్న శారీ చార్మీది. ఆ శారీ గులాబీ రంగులో వర్క్ చేసి మోడ్రన్గా ఉంది. చిన్న జడ అల్లుకొని ఆ జడలో గులాబీ పువ్వు పెట్టుకుంది. స్టోన్స్ నెక్లెస్ సెట్ పెట్టుకుంది. అది కూడా చార్మీదే. అలంకరణ పూర్తి అయ్యాక చార్మీ స్కూటీ మీద ఎక్కి కాలేజీ గేటు ముందు దిగింది వర్ష. కాలేజీ గేటు ముందు దిగుతున్న వర్షం చూడగానే కొందరు అబ్బాయిలు వావ్, మైండ్ బ్లోయింగ్, వాట్ ఎ బ్యూటీ అని వర్షకి వినిపించేలా అంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ మాటలు వింటున్న వర్షకి తన అందం మీద తనకి కాన్ఫిడెన్స్ పెరిగింది. వర్ష చార్మీ రూమ్ నెంబర్ 27కి వెళ్ళారు. ఫ్రెషర్స్ పార్టీ జరిగేది ఆ రూమ్లోనే. పార్టీ మొదలు కావటానికి ఇంకా టైం ఉంది. ఫ్రెండ్స్ అంతా ఒకరినొకరు హాయ్ అంటూ విష్ చేసుకుంటున్నారు. అక్కడంతా హడావిడిగా ఉంది. సీడీలోంచి లేటెస్ట్ సాంగ్స్ వినిపిస్తున్నాయి. అంతలో సీనియర్స్లో ఒక అమ్మాయి మైక్ పట్టుకొని ప్లీజ్ సిట్రైట్ బీ ఇన్ యువర్ ప్లేసెస్ అంటూ మైక్లో చెప్పింది. ఆ అమ్మాయి అలా చెప్పగానే అబ్బాయిలు ఒకవైపు కూర్చున్నారు, అమ్మాయిలు ఒకవైపు కూర్చున్నారు. రంగురంగుల శారీల్లో అమ్మాయిలు, డీసెంట్గా టక్ చేసి అబ్బాయిలు ఎవరి సీట్లలో వాళ్ళు ఆ సీట్లకే గౌరవాన్ని ఇచ్చేలా ఉన్నారు. ప్రిన్సిపల్ వచ్చి కేక్ కట్ చేసి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయారు. సీనియర్స్ అబ్బాయిలు అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు లేచి స్పీచ్ ఇచ్చారు. తర్వాత యాంకరింగ్ చేసే అమ్మాయి అబ్బాయి మైక్ పట్టుకొని ఇప్పటి వరకు మా స్పీచ్ విన్నారు కదా, ఇప్పుడు మీలో ఎవరైనా వచ్చి మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు అంటూ జూనియర్స్కి ఒక ఛాన్స్ ఇచ్చారు.
స్పీచ్ ఇవ్వటానికి అక్కడున్న జూనియర్స్ ఎవరికి ధైర్యం చాలలేదో. స్పీచ్ ఇవ్వటానికి సాత్విక్ లేచాడో. అందరూ క్లాప్స్ కొట్టారో. వర్ష చూపులు సాత్విక్ మీదనే అతుక్కుపోయాయి. సాత్విక్ మైక్ పట్టుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు. రెస్పెక్టెడ్ సీనియర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, సీనియర్స్ చెప్పిన మాటల్ని మేము తప్పకుండా పాటిస్తాం. ఇంతవరకు కాలేజీలో లెక్చరర్స్ చెప్పే లెసన్స్ మాకు బాగా అర్థమవుతున్నాయి. అలాగే మాకు వచ్చే డౌట్స్ కూడా లెక్చరర్స్ ఎంతో బాగా అర్థమయ్యేలా చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ అంటూ మైక్ అక్కడ పెట్టి కూర్చున్నాడు సాత్విక్. సాత్విక్ గొంతులో వినిపించిన క్లారిటీ వర్ష గుండెలో గిలిగింతలు పెట్టింది. సీనియర్లు నిన్న రాసుకున్న లిస్టులోంచి ఒక అమ్మాయి పేరు ఒక అబ్బాయి పేరు పిలుస్తూ కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆ గేమ్స్ చూడడానికి ఆసక్తిగా కనిపిస్తున్నాయి. ఆడటానికి ఉత్సాహంగా అనిపిస్తున్నాయి. అమ్మాయిల్లోంచి వర్షని, అబ్బాయిల్లోంచి సాత్విక్ని పిలిచి ఒక బౌల్లో కొన్ని రకాల గింజల్ని ఉంచి అందులోంచి సజ్జ గింజల్ని ఏరమని చెప్పారు సీనియర్లు. సాత్విక్ ప్రక్కన నిలబడి గేమ్ ఆడుతున్నందుకు థ్రిల్లింగ్గా ఉంది వర్షకి. తనకు అవకాశం వస్తుందని ఊహించలేదు. కానీ అందులో ఏవి సజ్జ గింజలో తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది వర్షకి. సాత్విక్ ఏరుతున్న గింజల్ని చూసి తను కూడా ఏరటం మొదలుపెట్టింది వర్ష. కానీ సీనియర్స్ ఇచ్చిన 60 సెకండ్స్లో సాత్విక్ ఎక్కువ గింజల్ని ఏరి విన్ అయ్యాడు. సాత్విక్కి సీనియర్స్ ఒక చిన్న డిక్షనరీని గిఫ్ట్గా ఇచ్చారు. తర్వాత సీనియర్స్ చాలా గులాబీ పువ్వులను తెచ్చి ఒక చోట పెట్టారు. జూనియర్ అమ్మాయిలందరినీ వరుసగా స్టేజ్ మీదకి పిలిచారు. చూడండి జూనియర్స్, మీరంతా సీనియర్స్ దగ్గరుండే గులాబీ పువ్వులను కొని తీసుకెళ్ళి స్టేజ్ మీద ఉన్న జూనియర్ అమ్మాయిలకు ఇవ్వండి. ఎంతమంది అమ్మాయిలకైనా ఇవ్వండి, కానీ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వకూడదు అంటూ సీనియర్స్ అబ్బాయిలు జూనియర్స్ అబ్బాయిలతో చెప్పారు. సీనియర్స్ చెప్పినట్లే జూనియర్స్ అబ్బాయిలు సీనియర్స్ దగ్గరున్న గులాబీ పువ్వులను కొని చాలా ఉత్సాహంగా స్టేజ్ మీదున్న అమ్మాయిలకి ఇచ్చారు. ఎక్కువ పూలు వర్షకే వచ్చాయి. వర్షను మిస్ రోజుగా అనౌన్స్ చేశారు. మిస్ రోజుగా సెలెక్ట్ అయిన వర్షకి ఏమాత్రం సంతోషంగా లేదు. కారణం సాత్విక్ వర్షకి రోజా పువ్వు కొని ఇవ్వలేదు. వర్షకే కాదు, ఆ అబ్బాయి ఏ అమ్మాయికి ఇవ్వలేదు. చూస్తూ కూర్చున్నాడు. నెక్స్ట్ గేమ్ మొదలైంది. అలా వరుసగా ఒక గేమ్ తర్వాత ఒక గేమ్ జరుగుతోంది. సాత్విక్ విన్ అయినప్పుడు అందరి క్లాప్స్ ఆగిపోయాక కూడా వర్ష క్లాప్స్ వినిపిస్తూ సాత్విక్ హృదయాన్ని వింతగా తాకుతున్నాయి. వర్ష ముఖంలో కనిపిస్తున్న ఆనందం సాత్విక్ మనసుని కదిలిస్తోంది. అనుకోకుండానే సాత్విక్ చూపులు వర్ష చూపుల్ని తడుముతున్నాయి. కారణం, అంతకుముందు బౌల్లో గింజలు ఏరుతున్నప్పుడు సాత్విక్ పక్కన వర్ష మామూలుగా నిలబడలేదు. సిగ్గుల మొగ్గై నిలబడింది. ఆ సిగ్గు ఎప్పుడైనా బాగా ఇష్టపడిన వ్యక్తి ముందే వ్యక్తం చేస్తుంది, ఏ తరం ఆడపిల్లైనా. అది క్యాచ్ చేశాడు సాత్విక్. ఎందరిలో ఉన్న వర్ష ఎక్కువగా సాత్విక్నే చూస్తోంది. వర్ష చూపులు సాత్విక్లో అలజడి కలిగిస్తున్నాయి. సాత్విక్ కూడా వర్షను చూస్తున్నాడు. సాత్విక్ అలా చూస్తుంటే సాధించలేనిదేదో సాధించానన్న ఆత్మవిశ్వాసం కలిగింది వర్షలో. వర్ష విన్ అయినప్పుడు కూడా అందరి క్లాప్స్ ఆగిపోయాక సాత్విక్ క్లాప్స్ వినిపిస్తూ వర్ష హృదయాన్ని వింతగా తాకుతున్నాయి. గేమ్స్ అన్నీ అయ్యాక జూనియర్లని సీనియర్లు డ్యాన్స్ చేయమన్నారు, పాటలు పాడమన్నారు. వాళ్ళలా అడగగానే జూనియర్లలో హుషారొచ్చింది. ఒక్కసారిగా ఆ వాతావరణం సందడిగా మారింది. డ్యాన్స్తో పాటలతో అక్కడంతా ఒకలాంటి ఊపు ఉత్తేజం వచ్చాయి. ఒకవైపు నుండి క్లాప్స్ వినిపిస్తుంటే జూనియర్లంతా ఉత్సాహంతో ఉల్లాసంతో ఊగిపోతూ తమలోని టాలెంట్ని రకరకాలుగా బయటపెట్టారు. ఫైనల్గా అబ్బాయిలకి పెట్టిన గేమ్స్లో సాత్విక్ విన్ అయ్యాడు. అమ్మాయిలకి పెట్టిన గేమ్స్లో వర్ష విన్ అయింది. ఆ పార్టీలో సీనియర్స్ అంతా కలిసి సాత్విక్ని మిస్టర్ ఫ్రెషర్గా, వర్షని మిస్ ఫ్రెషర్గా డిసైడ్ చేశారు. ఆ ఇద్దరిని స్టేజ్ పైకి రమ్మని ఆహ్వానించారు సీనియర్లు. వర్ష, సాత్విక్ స్టేజ్ పైకి వెళ్ళి నిలబడ్డారు. విజయోత్సాహంతో ఆ ఇద్దరి ముఖాలు వెలిగిపోతున్నాయి. వర్ష తలపై కిరీటం పెట్టి మిస్ ఫ్రెషర్ అని రాసి ఉండే రిబ్బన్ని మెడలో వేసి సత్కరించారు. సాత్విక్ తలపై తలపాగా పెట్టి మిస్టర్ ఫ్రెషర్ అని రాసి ఉండే రిబ్బన్ని మెడలో వేసి సన్మానించారు. ఆ ఇద్దరూ ఆ స్టేజ్పై స్పెషల్గా ఫోకస్ అయ్యారు. ముందుగా వర్షకి సాత్విక్ షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పాడు. థ్యాంక్స్ చెబుతూ వర్ష కూడా సాత్విక్కి కంగ్రాట్స్ చెప్పింది. ఫ్రెషర్స్ పార్టీ ముగిసింది. కాలం వేగంగా కదులుతోంది. వర్షతో ప్రేమగా మాట్లాడుతున్నాడు సాత్విక్. సబ్జెక్ట్ పరంగా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటున్నారు. సాత్విక్ ఇష్టాలను తెలుసుకుంది వర్ష. సాత్విక్ ఇష్టాలను తన ఇష్టాలుగా మార్చుకుంది.
ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. ఒకరోజు బైక్కి స్టాండ్ వేసి ఓ కాలు కింద పెట్టి బైక్ మీద కూర్చొని ఉన్న సాత్విక్ వర్షనే చూస్తున్నాడు. బైక్ ప్రక్కన నిలబడి హ్యాండిల్పై చేయి వేసి కదులుతూ సాత్విక్నే చూస్తూ నిలబడింది వర్ష. సాత్విక్, నువ్వెందుకు నాకెప్పుడూ గుర్తొస్తూనే ఉంటావు? ఒక్కసారి గుర్తొచ్చి ఊరుకోవు. తింటున్నప్పుడు గుర్తొస్తావు, చదువుతున్నప్పుడు గుర్తొస్తావు, తిరుగుతున్నప్పుడు గుర్తొస్తావు, నిద్రపోతున్నప్పుడు గుర్తొస్తావు. నువ్వు అలా గుర్తొస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకిలా అనిపిస్తుంది నాకు అని అడిగింది వర్ష. సాత్విక్ వర్ష చెంపల్ని ముద్దుగా తాకాడు. వర్ష అడిగిన దానికి సమాధానంగా నవ్వాడు. నవ్వటం కాదు సాత్విక్, నాకెప్పుడూ కలగని ఫీలింగ్స్ నీ వల్లనే కలుగుతున్నాయి అంది. ఆలోచిస్తున్నవాడిలా వర్ష ముఖంలోకి చూశాడు సాత్విక్. నువ్వు కూడా తక్కువేం కాదు వర్ష. రాత్రి నా కలలో భలే తమాషా చేశావు. అలాంటి తమాషాలు చేయటం నీ ఒక్కదానికే సాధ్యమా అనిపించింది నాకు అన్నాడు సాత్విక్. ఏంటా తమాషా, చెప్పు చెప్పు అంటూ కళ్ళతోనే నవ్వింది వర్ష. రాత్రి నిద్రపోదామని కళ్ళు మూసుకున్నాను. నువ్వు నా కనురెప్పల చాటును దాగి తెగ అల్లరి చేశావు. నా కళ్ళలోంచి జారిపోతావేమోనని గట్టిగా కళ్ళు మూసుకున్నాను. అప్పుడు నా కళ్ళల్లో నువ్వు గుచ్చుకున్నట్లే బుగ్గల మీదకి జారావు. ఆ జారిన తడిలోంచి మళ్ళీ ఈదుకుంటూ వెళ్ళి నా కనురెప్పలపై చేరావు. ఆ తర్వాత మెల్లగా నా బుగ్గల మీదకి దిగావు. అప్పుడేం చేశావో తెలుసా? పుప్పొడి లాంటిదేదో నీ పెదవులతో నా బుగ్గలపై అద్దావు. నీ శ్వాసేమో బుద్ధిగా నా ఊపిరిలో ఊపిరై రాత్రంతా నాతో కబుర్లు చెప్పింది. అదండి రాత్రి తమరు నాతో చేసిన తమాషా అంటూ వర్ష కళ్ళల్లోకి చూశాడు సాత్విక్. మధ్యలో ఎక్కడా ఆపకుండా జాగ్రత్తగా విన్నది వర్ష. విన్న వెంటనే సాత్విక్ భుజం మీద గట్టిగా గిల్లింది. కెవ్వుమన్నాడు సాత్విక్. హాస్టల్లో ఏం తింటున్నావే ఇంత బలంగా గిల్లావు అని నవ్వుతూ అన్నాడు సాత్విక్ భుజం తడుముకుంటూ. వాళ్ళిద్దరిలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటే అటువైపుగా వెళ్తూ రాణా చూశాడు. రాణా హృదయం బగ్గుమంది. ఒక వారం రోజులు గడిచాక సాత్విక్తో మాట్లాడాలని ఎవరూ చూడకుండా ఫోన్ పట్టుకుని హాస్టల్లోంచి బయటకు వచ్చింది వర్ష. సాత్విక్తో మాట్లాడుతూ నిలబడింది. వర్ష భుజాల దగ్గర వెచ్చటి ఊపిరి తగిలి ఉలిక్కిపడి చూసింది వర్ష. ప్రక్కనే రాణా నిలబడి ఉన్నాడు. రాణాని చూడగానే ఒక్క క్షణం షాక్ అయింది. ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో? నాతోనేనా అన్నాడు వ్యంగ్యంగా రాణా. వర్ష ఫోన్ కట్ చేసింది. మాట్లాడు, ఎందుకు కట్ చేశావు అన్నాడు. ఏంటి రాణా ఇలా వచ్చావు విసుగ్గా అడిగింది వర్ష. ఏం లేదు వర్ష, ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయట్లేదు, ఎన్ని మెసేజ్లు పంపినా రెస్పాన్స్ లేదు, అందుకే వచ్చాను అన్నాడు. నేను నీకు ఫోన్ చేయటం కట్ చేశాను కదా రానా, అర్థం చేసుకుంటావు అనుకున్నాను, ఇలా వస్తావు అనుకోలేదు అంది. ఫోన్ కట్ చేయగానే అర్థం చేసుకొని వదిలేస్తాననుకున్నావా? అసలు ఆ సాత్విక్ ఇవాడు నాకన్నా ఎక్కువ వాడు అన్నాడు రానా. సాత్విక్ని వాడు అనగానే రానా అంటే మండింది వర్షకి. ఎక్కువ తక్కువలు కొలవటానికి సాత్వికేమైనా వస్తువా రానా? నాకు కాబోయే భర్త అంది ఏమాత్రం తడబాటు లేకుండా వర్ష. మరి నేను అడిగాడు రానా. బాయ్ ఫ్రెండ్వి అది కూడా తెలియదా అంది వర్ష. వర్ష మాటలు రానాను బాగా ఉడికించాయి. బాయ్ ఫ్రెండ్స్ అంటే నీ దృష్టిలో ఏంటి వర్ష? ప్రేమకి పెళ్ళికి పనికిరాని మాడాలా అన్నాడు రానా. బాయ్ ఫ్రెండ్స్ మాడాలో కాదో నాకెలా తెలుస్తుంది రానా, నేనేమైనా టెస్ట్ చేసి చూశానా అందే. వర్ష మాటలో ఎక్కడో తాకినట్లయి చురుక్కుమంది రానాకి. పొగరుగా మాట్లాడుతున్నావు, ఏం చూసుకొని అన్నాడు కోపంగా. నాకేది కనిపిస్తే అది చూసుకుంటున్నాను, కళ్ళున్నాయిగా, అది పొగరెలా అవుతుంది అంది చాలా నెమ్మదిగా వర్ష. నన్నట్టే రెచ్చగొట్టకో, తిక్కరేగి ఆ కళ్ళు పీకేశానంటే మళ్ళీ చూసుకోవడానికి కళ్ళు కూడా లేకుండా పోతాయి నీకు అన్నాడు రానా. నా కళ్ళు పీకేస్తావా? నా కళ్ళు నిన్నేం చేశాయి రానా అంది వర్ష. వర్ష మాటల్లో ఆశ్చర్యం, బాధ. ఏం చేశాయా? వాటికి బలుపు ఎక్కువయ్యి మనుషుల్ని చూడటం మానేశాయి అన్నాడు రానా. నువ్వు మనిషివైతే కదా చూడటానికి అంది వర్ష ర్యాష్గా. వెంటనే వర్ష చెంప చెళ్ళుమనిపించాడు రానా. దిమ్మ తిరిగిపోయింది వర్షకి. అప్పటికప్పుడే వర్ష చెంప ఎర్రగా కందిపోయింది. మండుతున్న చెంపను తడిమి చూసుకుంది. అసలు నువ్వు నన్ను ఈ వరంగల్ ఎందుకు రప్పించావు రానా? ఇక్కడ కాలేజీలో చేరమని ఎందుకు చెప్పావు? నన్ను ఇలా చెంప పగలగొట్టడానికా అంది. కొట్టడం కాదు, చంపేస్తాను. చంపుతావా? నువ్వెవరు నన్ను చంపడానికి? నీకు తెలియదా? ఇది నీ ఊరని రెచ్చిపోతున్నావా? నువ్వు నా చెంప మీద కొట్టినట్టు సాత్విక్తో చెప్తాను.
ఇక్కడ నాకెవరూ లేరని అనుకోకు అంది. చెప్పు, చెబితే వాడేం చేస్తాడు నన్ను? నిన్ను కొట్టినా తిట్టినా నేనే చేయాలి. నీ మీద సర్వ హక్కులు నాకే ఉండాలి. మధ్యలో వాడెవడు? వాడేమైనా బాడీ బిల్డరా? వెదవ ఫోజులు కొడుతున్నావు అన్నాడు. రాణా నోరు ఎలా ముయించాలో అర్థం కావటం లేదు వర్షకి. వర్షను తన దారిలోకి ఎలా తెచ్చుకోవాలో అర్థం కావటం లేదు రాణాకి. చూడు వర్ష, ఇది నీ ఊరు కాదు. ఇక్కడెంత తిరిగినా నిన్ను అడిగేవాళ్ళు లేరు. ఇదేగా నీ ధైర్యం? అడిగేవాళ్ళు లేకపోవచ్చు, కానీ నువ్వు నాతో తిరుగుతున్నప్పుడు మనిద్దరినీ చూడని వాళ్ళు లేరు. నాతో తిరిగినట్లే ఇప్పుడు సాత్విక్తో తిరుగుతున్నావు. అప్పుడు నిన్ను నాతో చూసిన వాళ్ళే ఇప్పుడు సాత్విక్తో చూస్తున్నారు. చూసేవాళ్ల దృష్టిలో నువ్వు సాత్విక్ మనిషివా, నా మనిషివా అన్నాడు. సరే రాణా, తిరిగానని చూసిన వాళ్లే కాదు, నేను కూడా ఒప్పుకుంటున్నాను. అయితే ఇప్పుడేమంటావు అంది. ఏముంది, ముందు తిరిగింది నాతో కాబట్టి నన్ను పెళ్లి చేసుకో అన్నాడు రాణా. పెళ్లి మాట వినగానే చిర్రెత్తుకొచ్చింది వర్షకి. నేను నిన్ను పెళ్లి చేసుకోను అంది ఖచ్చితంగా. నన్ను నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీ ఒళ్ళు చీరేస్తాను అంటూ బెదిరించాడు రాణా. నువ్వు చీరేస్తే చీర్పించుకోవడానికి నేనంత చేతకాని దాన్ని కాదు, హరి కూతుర్ని. నీ అంతు చూస్తాను అంటూ వర్ష కూడా బెదిరించింది. హరి కూతురువా? నిన్ను చూస్తేనే తెలుస్తోంది నీ బాబు ఆ హరి ఎంత గాలి వెదవో. లేకుంటే నిన్నిలా గాలికి తిరగమని వదిలేస్తాడా అంటూ హరిని తిట్టాడు రాణా. మా డాడీని కూడా తిడుతున్నావు, కామన్ సెన్స్ లేదా నీకు అంది వర్ష. మీ డాడీ ఇక్కడ లేడు కాబట్టి తిట్టి వదిలేస్తున్నాను, కనిపిస్తే చంపేసేవాణ్ణి అన్నాడు రాణా. అతనితో మాట్లాడు బుద్ధి కాలేదు వర్షకి. అసలు రాణాతో ఈ బాధ ఏంటి నాకు? ఈ మాటలేంటి? చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. వీడితో పరిచయం ఇంత తలనొప్పి అవుతుందనుకోలేదు. అసలు ఇలాంటి పరిచయాలు ఏ అమ్మాయికి వద్దు. ఇలాంటి వాళ్లే అమ్మాయిల్ని పీడించి చివరకు మానసిక రోగుల్ని చేస్తారో. ఇదంతా తన తండ్రి హరి వల్లనే తనకి జరుగుతోంది. ఇంట్లో ఎప్పుడు చూసినా తన తల్లితో గొడవ పడుతుండేవాడు. కోపం వచ్చినప్పుడల్లా గొడ్డును బాదినట్లు బాదుతుండేవాడు. ఆ బాధ చూడలేక అమ్మమ్మ రోషానికి వచ్చేది. వాళ్ళిద్దరితో గెలవలేక చివరికి ఆ కోపాన్నంతా తన మీద చూపిస్తుండేవాడు. ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో తిట్లు తప్ప వేరే మాటలు వినిపించేవి కావు. అది భరించలేకనే నెట్కి వెళ్ళి కూర్చునేది. ఆ టైంలోనే నీకు నేనున్నానంటూ చాటింగ్లో పరిచయం అయ్యాడు రాణా. అలా పరిచయమైన రాణాతో ఇప్పుడు ఇంత తలనొప్పి వస్తుందని ఊహించలేదు. ఇప్పుడు ఈ రాణాని ఎలా వదిలించుకోవాలి ఆలోచిస్తూ రాణా వైపు చూసింది వర్ష. చూడు రాణా, నువ్వు బాగా విను. సాత్విక్ నీలాగా నా బాయ్ ఫ్రెండ్ కాదు, నేను ఇష్టపడి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి. సాత్విక్కి నీకు చాలా తేడా ఉంది. నా దృష్టిలో బాయ్ ఫ్రెండ్కి మంచి స్థానం ఉంది. దాని విలువ పోగొట్టకు అంటూ ప్రశాంతంగా చెప్పింది. నిర్లక్ష్యంగా చూశాడు రాణా. నీలాంటి దానికి కావాల్సింది విలువలు ఇష్టాలు కాదు. దాబాల చుట్టూ, బేకరీల చుట్టూ, సినిమా థియేటర్ల చుట్టూ తిప్పే డబ్బున్న అబ్బాయిలు. అయినా నిన్ను అని ఏం లాభం? నిన్ను నమ్మి నీ వెంట తిరిగే ఆ సాత్విక్ గాడిని తన్నాలి ముందు అన్నాడు రాణా. మధ్యలో సాత్విక్ను తీసుకురాకో, ఆ పేరు పలికే అర్హత కూడా లేదు నీకు అంది వర్ష సీరియస్గా. సభ్యతగా మాట్లాడడం చేతకాని రాణా నోటి వెంట సాత్విక్ పేరు వినలేకపోతోంది వర్ష. అవునులే, ఏ అర్హత లేని వెధవన్ నేను. అందుకే బుద్ధిగా నా వెంట తిరుగుతున్న నిన్ను ఇప్పుడు వాడి వెంట తిప్పుకుంటున్నాడు. వాడు మాత్రం ఉత్తమోత్తముడు అన్నాడు. రాణా మాటలు వర్ష ఒంటి మీద వాతలు పెడుతున్నట్లు అనిపించాయి. నన్ను సాత్వికేం తిప్పుకోవటం లేదు, నేనే సాత్విక్ని తిప్పుకుంటున్నాను అంది వర్ష. అలా అంటే రాణా తనని వదిలేస్తాడనుకుంది. నవ్వాడు ఆగకుండా కొద్దిసేపు రాణా. ఎందుకలా నవ్వుతావు? ఎందుకా? నువ్వు పెద్ద అతిలోక సుందరివని నువ్వు తిప్పుకుంటుంటే నీ వెంట మేము గుడ్డివాళ్ళలా తిరుగుతున్నాం, అందుకు నవ్వాన్లే అన్నాడు వెటకారంగా. రాణా వెటకారం వర్షను బాగా రెచ్చగొట్టింది. మీరంతా గుడ్డివాళ్ళలాగా నా వెంట తిరగడానికి నేనేమైనా నడ్డిదాన్నా, ఎడ్డిదాన్నా? అందగత్తెను. నేను అందగత్తెను కాబట్టే నన్ను డాబాలకు సినిమాలకు తిప్పావు. నాతో తిరగటం కోసం మీ నాన్న సంపాదించిన డబ్బంతా నీళ్ళలా ఖర్చు చేశావు. నీలాంటి కొడుకులుండబట్టే తండ్రులు అప్పులు చేసి ఏడుస్తున్నారు. ఇది తెలిస్తే నువ్వెలా రెచ్చిపోవు అంది వర్ష. ఆశ్చర్యపోయాడు రాణా. ఎప్పుడు చూసినా టైట్ ఫిట్ డ్రెస్లతో, స్పీడ్ మూమెంట్స్తో తన వెంట పిచ్చిదానిలా తిరిగిన ఆ వర్షేనా ఈ వర్ష? కాదు, ఏదో జరిగింది అనుకున్నాడు రాణా మనసులో. చూడు రాణా, బాయ్ ఫ్రెండ్ అనే దొంగ ముసుగు వేసుకుని హాస్టళ్లలో ఉండే అమ్మాయిల వెంట తిరుగుతూ ఏ టైంలో పడితే ఆ టైంలో ఆడపిల్లల్ని సిటీ అంతా తిప్పే నీలాంటి వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ కాదు, వీధి రౌడీలు.
ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న మోడ్రన్ రౌడీలో నీలాంటి వాళ్ళు ఉండబట్టే అమ్మాయిలు సొంత అన్నయ్యల పక్కన నడవాలన్నా భయపడుతున్నారు అంది వర్ష. వర్ష అలా అంటుందని ఊహించలేదు రాణా. వర్ష తనని వీధి రౌడీతో పోల్చడం దారుణంగా అనిపించింది. ఎంత ఆపుకుందామన్నా ఆగని కోపంతో ఊగిపోయాడు రాణా. సరే, నేను ప్రొఫెషనల్ కోర్సు చదువుతున్న మోడ్రన్ రౌడీనే, ఒప్పుకుంటున్నాను. రౌడీలకి కూడా ఎప్పుడో ఒకప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, భార్యలుంటారు. అలాగే నా భార్య స్థానంలో ఎప్పటికైనా నువ్వే ఉంటావు అన్నాడు ఛాలెంజ్ చేస్తూ రాణా. అంతలో రాణాను వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అక్కడి నుంచి లాక్కెళ్ళాడు. అలా వెళ్తున్న రాణా వర్షకి గడ్డిపోచలా కనిపించాడు. అక్కడి నుండి కదిలి హాస్టల్కి వెళ్ళింది. మరుసటి రోజే వర్ష ఉండే హాస్టల్కి వెళ్ళాడు రాణా. పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చిన రాణా వైపు కోపంగా చూస్తూ, ఎవరు కావాలి మీకు అంది హాస్టల్ మేడం. నాకు వర్ష కావాలి అంటూ రాణా అడిగిన తీరు ర్యాష్గా ఉంది. వర్ష, నీకోసం ఎవరో వచ్చారో అంది హాస్టల్ మేడం. లోపల నుండి రాణాను చూడగానే గుండె జల్లుమంది వర్షకి. మళ్ళీ ఏం గొడవ చేస్తాడోనని భయపడింది. హాస్టల్లో ఉండే అమ్మాయిల ముందు ఏం మాట్లాడినా తన పరువు పోతుంది. మేడం దగ్గర ఇంప్రెషన్ పోతుంది. అది వర్ష భయం. అందుకే బయటకు రాలేదు. నన్ను చూడగానే బయటకు రాకుండా లోపల దాక్కుంది, ముందు పిలవండి అంటున్న రాణా గొంతులో అదే ర్యాష్నెస్. వర్ష బయటకు రాకపోవడం చూసి మ్యాటర్ అర్థమైంది హాస్టల్ మేడంకి. ముందు నువ్వు బయటకెళ్ళు బాబు అంది కూల్గా మేడం. ముందు దాన్ని బయటకు పిలవండి, తర్వాత నేను వెళ్తాను అన్నాడు రాణా. నువ్వేదో గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్లున్నావు, అదంతా ఇక్కడ కుదరదు, నువ్వు బయటకెళ్ళు ప్లీజ్ అంది మేడం. నేను వెళ్ళను, అది నాకు సమాధానం చెప్పాలి. నన్ను పెళ్లి ఎందుకు చేసుకోదో చెప్పి తీరాలి. నా దగ్గర లేనిది ఆ సాత్విక్ గాడిలో ఉన్నదేంటో నాకు తెలియాలి అంటూ అక్కడే ఉన్న బల్ల మీద బలంగా గుద్ది మరీ అడిగాడు రాణా. రాణా అరుపులు విని కొంతమంది అమ్మాయిలు బయటకొచ్చి మేడంని చూసి లోపలికి వెళ్లారు. ఇదేదో పెద్ద రభస అయ్యేలా ఉందని హాస్టల్ మేడం కంగారు పడింది. మీరేం కంగారు పడకండి, నేను మీ జోలికి రాను. నన్ను అది మోసం చేసింది. అది నన్ను పెళ్లి చేసుకునేంత వరకు నేను వదలను. ఆ పెళ్ళేదో ఇప్పుడే జరగాలి. అంతవరకు నేను ఇక్కడి నుండి కదలను అంటూ ఆవేశంగా అరుస్తూ అక్కడే కూర్చున్నాడు. రాణా అరుపులకి అమ్మాయిలంతా భయపడుతున్నారు. నువ్వు వెళ్ళకపోతే పోలీసులకు ఫోన్ చేసి పిలుస్తాను. వాళ్లే వచ్చి నిన్ను తీసుకెళ్తారు. అప్పుడవుతుంది నీకు పెళ్ళి అంటూ రాణాను బెదిరించింది మేడం. ఓకే మేడం, నేను వెళ్తాను. పోలీసులకి భయపడి కాదు, మిమ్మల్ని గౌరవించి మళ్ళీ వస్తాను. అప్పుడు మీరే నాకు దాన్నిచ్చి పెళ్లి చేయండి. అదెలా తప్పించుకుంటుందో చూస్తాను అంటూ వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాణా. వెంటనే ఫోన్ చేసి వర్ష తండ్రి హరిని పిలిపించింది హాస్టల్ మేడం. హైదరాబాద్ నుండి హరి వచ్చాడు. నేరుగా హాస్టల్ మేడం రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు. హరిని చూడగానే, ఈ హాస్టల్లో మీ అమ్మాయిని ఎందుకు ఉంచారండి సూటిగా అడిగింది మేడం. అదేం ప్రశ్న మేడం, అమ్మాయిలను హాస్టల్లో ఎందుకు ఉంచుతాం? చదువుకుంటారని, చదువుకుని ప్రయోజకులవుతారని అన్నాడు హరి. ఆ చదువు కోసం డబ్బు కూడా బాగానే ఖర్చు అవుతుందనుకుంటా అంటూ తన కళ్ళద్దాలను సవరించుకుంటూ హరివైపు చూసింది మేడం. అవును మేడం, మా శక్తి కొద్దీ ఖర్చు పెడుతూనే ఉన్నాం. కాలేజీ ఫీజులకి, హాస్టల్ ఫీజులకి, ఇంకా ఇతర ఖర్చులకి డబ్బులు బాగానే అవుతున్నాయి అన్నాడు హరి. ఇతర ఖర్చులు అంటే అడిగింది సూటిగా. చెప్పలేకపోయాడు హరి. ఆమె చూపులకి తడబడ్డాడు. మీరు చెప్పలేరు, అందుకేనండి పిల్లల్ని బయట ఉంచి చదివించేటప్పుడు పేరెంట్స్ పిల్లలకి టచ్లో ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో గమనించుకోవాలి అందే. ఆమె అలా అనగానే ఫీల్ అయ్యాడు హరి. మా అమ్మాయి అలాంటిది కాదు మేడం, తనకో సెల్ ఫోన్ కూడా కొనిచ్చాం. రోజు ఇంటికి ఫోన్ చేసి మాతో మాట్లాడుతూనే ఉంటుంది అన్నాడు హరి. హరి చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. ఆయనకు ఒక పనిలో డబ్బు వస్తుంది, ఒక పనిలో పోతుంది. ఆయన చేస్తున్న పనులు అలా ఉంటాయి. ఆ పనుల్లో ఎన్నో ఆటుపోట్లు చూశాడు, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు. చూడండి సార్, మీ అమ్మాయి మీతో ఏం మాట్లాడుతుందో ఏమో కానీ ఇంతకు ముందున్న హాస్టల్ వెకేట్ చేసి నా హాస్టల్లో చేరుతున్నప్పుడు మీరెవరూ రాలేదు. మా పేరెంట్స్ తర్వాత వస్తారంది, మీరు రాలేదు. దీన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి గురించి మీకేమీ తెలియదనిపిస్తోంది అంది. అదేం లేదు మేడం, ముందున్న హాస్టల్లో తన ఫ్రెండ్స్ ఎవరూ లేరంది. వాళ్ళ క్లాస్మేట్స్ అంతా మీ హాస్టల్లోనే ఉన్నారంది. మీ హాస్టల్లో ఉంటే తన ఫ్రెండ్స్తో కలిసి చదువుకోవచ్చంది, కలిసి కాలేజీకి వెళ్ళొచ్చంది అన్నాడు హరి. హాస్టల్ మారేటప్పుడు ఇంట్లో వాళ్ళకి అలాగే చెప్పింది వర్ష. అదంతా అబద్ధం. ఆ హాస్టల్లో తన ఆటలు సాగవని వెంటనే హాస్టల్ మారింది. ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడికి వచ్చాక మీ అమ్మాయి చాలా బుద్ధిగా మారింది. దానికి కారణం సాత్విక్ అనే అబ్బాయి.
కానీ అంతకుముందు రాణా అనే అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసి విచ్చలవిడిగా తిరిగిందట. ఆ అబ్బాయి నిన్నటి నుండి నా హాస్టల్కి వచ్చి గొడవ చేస్తున్నాడు అంది. షాక్ తిన్నాడు హరి. ఆడపిల్లలు తప్పు చేస్తే అసలు సహించడు హరి. షాక్ నుండి తేరుకున్నాడు హరి. కోపంగా మేడం వైపు చూశాడు. ఏం మేడం, మా పిల్లల్ని మీ దగ్గర వదిలింది ఇలా అబ్బాయిలతో తిరగటానికా? వాళ్ళలా తిరుగుతుంటే మీరెలా ఊరుకున్నారండి? ఆ మాత్రం బాధ్యత మీకు లేదా? హాస్టల్ నడిపే పద్ధతి ఇదేనా? ఎవరెటు పోతున్నారో తెలుసుకోలేనప్పుడు ఈ హాస్టల్ ఎందుకండి మీకు అంటూ మేడం మీద కోప్పడ్డాడు. హరి ఎప్పుడైనా అంతే, కోపం వచ్చినా ఆవేశం వచ్చినా ముందు వెనక ఆలోచించడు. చూడండి మిస్టర్, అవకాశం దొరికింది కదా అని అరవకండి. కాస్త మీ ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచించండి. మీ అమ్మాయి హాస్టల్ నుండి బయటకెళ్ళాక ఎక్కడ తిరిగినా అక్కడికెళ్ళి చూడ్డానికి మేం మీ అమ్మాయికి బాడీగార్డ్లం కాదు అంటూ ఆమె కూడా హరి మీద కోప్పడింది. బెలూన్లో గాలి తగ్గినట్లు హరిలోని ఆవేశం వెంటనే తగ్గింది. మీ అమ్మాయి 2 బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తోందట. మీ అమ్మాయిని ముందు కంట్రోల్లో పెట్టుకోండి, లేకుంటే ఆ అబ్బాయిలిద్దరూ కొట్టుకు చచ్చేలా ఉన్నారు అంది మేడం. ఆ మాటలు వినగానే హరి రక్తం సలసలా మరిగింది. పట్టరాని ఆవేశంతో ఉగ్రుడయ్యాడు. వర్ష కనిపిస్తే ముక్కలు ముక్కలుగా నరికేయాలనుకున్నాడు. తండ్రి వచ్చాడని ఎవరో చెప్పగా విని అప్పుడే మేడం రూంలోకి వెళ్ళింది వర్ష. వర్షం చూడగానే హరి లేచి వర్ష చెంప మీద చాచి పెట్టి కొట్టాడు. గొంతు పట్టుకుని గోడకేసి నెట్టి ఆ గొంతును అలాగే పట్టుకున్నాడు. ఊహించని పరిణామానికి వర్ష కళ్ళు తిరిగాయి. ఊపిరాడలేదు. గొంతు నొప్పిగా ఉంది. నన్ను వదలండి డాడీ, నన్నెందుకు కొడుతున్నారు అంటూ గుంజుకొంది. నా పెంపకంలో ఎలాంటి లోపం లేదని గర్వపడ్డాను కదే ఇన్ని రోజులు. చివరకు నువ్వు చేస్తున్న పని ఇదా? నువ్వు బ్రతకడానికి వీల్లేదు, నిన్ను చంపేస్తాను అంటూ వర్ష గొంతుని ఇంకా గట్టిగా బిగించి పట్టుకున్నాడు హరి. ముందు నన్ను వదలండి, నేనేం చేశానో అంటూ తండ్రి చేతిలోంచి తన గొంతును విడిపించుకుంది. ఏం చేశావా? దౌర్భాగ్యపు పనులు చేసిందే కాక మళ్ళీ నా నోటితో చెప్పించుకోవాలని ఉందా నీకు? కన్న తండ్రినే మోసం చేశావు కదే అంటూ కోపంగా అరుస్తూ మళ్ళీ వర్ష గొంతు పట్టుకోబోయాడు. ఆగండి డాడీ, కొట్టడం వచ్చు కదా అని అదే పనిగా కొట్టకండి. మీరెందుకు కొడుతున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది అంటూ మళ్ళీ తన గొంతు పట్టుకోబోతున్న తండ్రి చేతిని బలంగా పట్టుకుని ఆపింది వర్ష. హరి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. ఏమిటి నీకు అర్థమయ్యేది? నీకన్నా ఆ యానిమల్స్ నయం, గడ్డి తిన్నా పద్ధతిగా తిరుగుతాయి. నీలాగా సంస్కారం లేని తిరుగులు తిరగవు అన్నాడు హరి. నేనేం పద్ధతి తప్పి తిరగలేదు. సాత్విక్ని ప్రేమించాను. ప్రేమించటం తప్పు కాదు, పద్ధతి లేకపోవడం అంతకన్నా కాదు అంది వర్ష. మరి ఆ రాణా ఎవడు? గట్టిగా అరిచాడు హరి. రాణా వెధవ, ఫ్రెండ్కి లవర్కి తేడా తెలియని ఇడియట్. అలాంటి రాణాలు నాలాంటి అమ్మాయిలకి తగులుతూనే ఉంటారు. అదో పిచ్చి మొక్క, నేనే దాన్ని ఏరేస్తాను అంది. అబ్బాయిల్ని బంతులనుకుంటున్నావా ఈజీగా ఆడుకోవటానికి? వాళ్ళు తలుచుకుంటే జీవితం అనే గ్రౌండ్లో నీ బంతి అడ్రస్ లేకుండా పోతుంది అన్నాడు హరి. పోనీయండి, నేను తెగించే ఉన్నాను అంది వర్ష. ఎవరికోసం ఈ తెగింపు? చదువుకోమని పంపితే ఏదో యుద్ధానికి సిద్ధమైనట్లు తయారయ్యావు. ఇంటికి పద, నీ పని చెబుతాను అన్నాడు హరి. నేను నా ప్రేమ యుద్ధంలో తప్పకుండా గెలుస్తాను. సాత్విక్కి నన్నిచ్చి పెళ్లి చేయండి అంది స్థిరంగా. వర్ష నిర్ణయంలో స్పష్టత ఉంది. వర్ష తెగింపుకి, నిష్కర్షగా మాట్లాడే ఆ మాట తీరుకి మేడం ఆశ్చర్యపోయింది. చచ్చినా ఈ పెళ్లి చెయ్యను అన్నాడు హరి. ఎవరు చచ్చేది, నువ్వా నేనా అంది వర్ష. ఈసారి స్టన్ అయ్యాడు హరి. అతనికింక మాటలు రాలేదు. అక్కడో క్షణం కూడా నిలబడకుండా హైదరాబాద్ వెళ్ళాడు హరి. హైదరాబాద్ వెళ్ళాక వర్ష మీదున్న కోపాన్ని రోజామణి మీద చూపించాడు హరి. భర్తలో అంత కోపాన్ని ఎప్పుడూ చూడని రోజామణి గజగజ వణికిపోయింది. పెళ్ళైన కొత్తలో రోజామణితో తన స్టూడెంట్ లైఫ్ గురించి చెబుతూ మధురిమను చంపేశానని చెప్పాడు హరి. ఆ ఒక్క నిదర్శనం చాలు ఇలాంటి విషయాల్లో తన భర్త ఎంతటి భయంకరమైన వ్యక్తో తెలియటానికి. కళ్ల ముందు డిగ్రీ చదువుతున్న దాన్ని తీసుకెళ్లి వరంగల్లో వేశావు. అదేమంటే కూతుర్ని ఇంజనీర్ని చేయాలన్నావు. ఇప్పుడు చూడు ఎలా జరిగిందో. ఇదంతా నీ వల్లే జరిగింది. ఇంట్లో ఆడపెత్తనాలు ఎక్కువయ్యాయి అంటూ రోజామణిని కొట్టాడు హరి. ఎక్కడ తగులుతుందో చూడకుండా కొట్టాడు. హరి అలా కొడుతుంటే వీపు అప్పచెప్పింది రోజామణి. ఎప్పుడైనా హరి చేతిలో దెబ్బలు తప్పించి కూతుర్ని కడుపులో దాచుకుంటుంది రుద్రాణి. కానీ ఇప్పుడు రుద్రాణి ఇంట్లో లేదు. ఎవరో అడిగారని చీరలు పట్టుకెళ్ళి ఇంకా రాలేదు. రుద్రాణి పెద్ద పెద్ద ఆఫీసర్ల భార్యలకు చీరలు అమ్ముతుంది. ఒంటరిగా ఉన్న రోజామణి హరి దెబ్బల్ని తట్టుకోలేక పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. అది విన్న రామకృష్ణ వెంటనే వచ్చి హరిని తన ఇంట్లోకి లాక్కెళ్ళాడు.
హరిని కూర్చోబెట్టి ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసి తాగమని ఇచ్చాడు. వాటర్ తాగి బాటిల్ రామకృష్ణ చేతికిచ్చాడు హరి. ఆడవాళ్ళను కొట్టడం మహాపాపంరా హరి. ఏదైనా ఉంటే మాటలతో చెప్పాలి, కానీ ఇలా ఏడిపిస్తే ఇంటికి మంచిది కాదు. వాళ్లను గౌరవంగా చూసుకుంటే దేవుడు మనకు అన్నీ ఇస్తాడు అన్నాడు రామకృష్ణ. హరి ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత వరంగల్లో తన కూతురు ఏం చేసిందో జరిగింది మొత్తం చెప్పాడు. దానికి వర్ష సమాధానం కూడా చెప్పాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.